అనగనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడు కాదు. పేరు ఫిరోజీషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడ్డానికి దేశదేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్లు. బచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్లు. ఒక సంవత్సరం ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలితాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే మిగతా శిల్పులకు ఎక్కడలేని నవ్వొచ్చింది. ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా అని అడిగాడు ఒక శిల్పి. బాలే గుర్రం తాతయ్యా, ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి. ఏమి గుర్రమనుకున్నావేమిరా, అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి. వాళ్లతో నీకెందుక్కాని, దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్యా అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. మీరు కొనలేరు, మీ నాన్నలు కూడా కొనలేరు, ఎందుకొచ్చిన బాధ, పోండి అని కసిరాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూసి మంచివాటిని తీసుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు. ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపుల గుర్రం కాదు, కీలుగుర్రం. ఇది కనుమూసి తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశమంతు కనుక్కొస్తుంది అన్నాడు. అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. ఏలినవారనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతముంది. దానిమీద మసీదు, మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టుంది. పొయ్యి ఆ చెట్టు ఆకు తీసుకొని రా, చూస్తాను అన్నాడు నవాబు. ముసలి శిల్పి నవాబు అనుమతి తీసుకొని గుర్రమెక్కి ఏదో బటన్లాగా ఉన్నదానిమీద నొక్కాడు. గుర్రం అగమీఘాల మీద లేచింది. అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లి చూసేసరికి ఖర్జూరపు ఆకు తీసుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలి అనిపించింది. నీకేమి కావాలన్నా కోరి తీసుకో, నాకు కీలుగుర్రం మాత్రమివ్వు అన్నాడు. అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి 3 కాళ్ల ముసలి, అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తాడు. అలాంటివాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 ఏళ్ల అమ్మాయిని ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించాడు. నవాబు కొడుకు ఫిరోజీషా అన్నాడు, నీవు గారడీ చేశావో లేక ఆ గుర్రానికే ఆ శక్తి ఉందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవటం? నేను పరీక్షిస్తా అని ఫిరోజీషా కీలుగుర్రం మెక్కి బటన్ మీద నొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫిరోజీషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నారు. మధ్యాహ్నమైంది, ఆచుకీ లేదు. సాయంత్రమైంది, రాలేదు. ప్రొద్దుగూకింది, ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. వీణ్ణి తీసుకెళ్లి జైల్లో పడేయండి, తర్వాత చూద్దాము అన్నాడు. నవాబు శిల్పిని తీసుకెళ్లి భటులు జైల్లో తోశారు. ఫిరోజీషా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎట్టున ఉన్నానని క్రిందికి చూచాడు. మనుషులు కనిపించలా, చెట్లు కనిపించలా, తన కోట కనిపించలా. చందనగిరి మాత్రం చిన్ని పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు. అది ఆగకుండా పైటిపోతూనే ఉంది. ఫిరోజీషాకు బెద్దలు గుర్తుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగంతో పోతూనే ఉంది. ఇలా కొంతసేపు పోగా ఫిరోజీషాకు భయం తగ్గింది. గుర్రాన్ని క్రిందికి దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొక బటన్ ఉండి తీరాలనుకున్నాడు. జూలులో వెతికాడు, కనిపించలేపోయింది. జీను ప్రక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు, లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా క్రిందికి దిగసాగింది. అప్పటికే అతని ప్రాణాలు కుదటపడ్డాయి. గుర్రపు చెవులు రెండో ఇంకా గట్టిగా వెనక్కి లాగాడు. చర్రునాది క్రిందికి దిగసాగింది. అలా దిగి చివరికి ఒక 7 అంతస్తుల మేడమీద వాలింది. అప్పటికి బాగా చీకటి పడింది. పట్టణమంతా మాటుమణిగి ఉంది. ఫిరోజీషా మెట్లు దిగి 7 అంతస్తు లోపలికి వెళ్లాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్ని బట్టి వెళ్లాడు. మర్కత మాణిక్యాలతో ధగధగ మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది. లోపలికి వెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పడుకుని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పడుకుని నిద్రపోతున్నారు. ఫిరోజీషా తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో అనుకున్నాడు.
తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు. బాధ తెలుస్తూనే ఉంది. అప్పుడదంతా నిజమని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తలతలా మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది. ఫిరోజీషా అతన్ని పక్కకు తీసుకెళ్లి తన కథంతా చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తన్ను పెళ్లాడవలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండవ వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రం మెక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు. మేళతాళాలు బాజాభజంత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతుర్ను అంతఃపురానికి తీసుకుని వెళ్లటానికి ఫిరోజీషా మనసు ఒప్పుకోలేదు. రాజపుత్రికు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. నవాబు ఆనందానికి అవధులు లేకపోయాయి. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతంతా శిల్పి విన్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్లి, మిమ్మల్ని ఈ కీలుగుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రం మెక్కి అతని వెనుకాల కూర్చుంది. శిల్పి బటన్ నొక్కాడు. గుర్రం రివ్వున లేచిపోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలివ్వటానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది. ఈ వార్త విన్న ఫిరోజీషా దిగులుపడ్డాడు. రాజపుత్రి లేక తాను బ్రతకడం కష్టమనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకను బయలుదేరాడు. శిల్పి ఎక్కిన గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. రాజపుత్రి శిల్పి చేసిన మోసం తెలుసుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు చెవున పడ్డది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు. గ్రీసురాజుకు వంగరాజపుత్రి మీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. రాజు బలత్కారం నుంచి తప్పుకోవటానికి పిచ్చి ఎక్కినట్టు నటించింది. దగ్గరికి వచ్చేవాళ్లను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యులను పిలిపించాడు. ఎందో మందులిప్పించాడు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదుటపడటానికి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజీషా ఊళ్లు దాటాడు. చీమలు దూరని చిట్టడవి దాటాడు. కాకులు దూరని కారడవి దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు. నదులు దాటాడు. గుట్టలెక్కాడు. మిట్టలెక్కాడు. చివరికి గ్రీసు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. ఫిరోజీషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్లి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదురుస్తా అన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్లాడు. కొత్త వైద్యుణ్ణి చూడగానే రాజకుమార్తెకు పిచ్చి కొంచెం తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలంగా ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఆ కీలుగుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలం ధూపం వెయ్యాలి, మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈ వ్యాధి పూర్తిగా పోదు. 10 ఏళ్లు గడివిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు. ఈ భాగ్యానికి 10 ఏళ్లెందుకు? మన దగ్గర ఒక కీలుగుర్రమున్నది, దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు. ఫిరోజీషా పాచిక పారింది. రాజకుమార్తెను కీలుగుర్రం మీద ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తాను కూడా కీలుగుర్రం మీద ఎక్కాడు. బటన్ నొక్కాడు. వాయువేగంతో ఆ కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఫిరోజీషా బెంగాల్ రాజకుమార్తెతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లినాటి రాత్రి బెంగాల్ రాజకుమార్తె కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ల కష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ 100 ఏళ్లు బ్రతికారు.